మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో జన్మించినటువంటి జాతకుల యొక్క జన్మ విశేషాలను తెలుసుకోవడంలో భాగంగా ఉత్తరా నక్షత్ర జాతకుల యొక్క జన్మ విశేషాలు ఏమిటి, వాళ్ళ జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏంటి, అలాగే వాళ్ళ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు అని చెప్పి ఎవరిని అంటారంటే, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం కనుక ఉండేటట్లయితే వాటిని తీసుకుని పంచాంగ గణన రీత్యా చూసినప్పుడు ఆ రోజున ఉత్తరా నక్షత్రం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఉత్తరా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు. ఒకవేళ జనన తేదీ వివరాలు తెలియలేదనుకోండి, వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని కనుక కాస్త పరిశీలిస్తే టే, టో, పా, పి అనేటువంటి అక్షరాలు కనుక ఉండేటట్లయితే వాళ్ళందరూ కూడా ఈ ఉత్తరా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు. టే అట్లాగే టోనీ, పాపారావు, పి పినాకపాణి ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ఉత్తరా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు. దీంట్లో ఈ ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశిలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. సింహరాశి అధిపతి రవి, కన్యారాశి అధిపతి బుధుడు. ఈ నక్షత్రాధిపతి రవి కనుక ఉత్తరా నక్షత్ర జాతకుల మీద వాళ్ళ జాతక చక్రంలో రవి బుధుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రవి బుధులు కనుక మంచి స్థానాల్లో ఉండేటట్లయితే ఎదురులేని జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ రవి బుధులు కనుక నీచబెట్టిన దుస్థానాల్లో ఉన్న కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. అవి ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక సర్వసాధారణంగా మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ ఉత్తరా నక్షత్రం అనేటువంటిది కొద్దిగా శాంతి నక్షత్రం, అంటే దోషభూయిష్టమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో శిశువు జన్మించేటట్లయితే, స్త్రీ శిశువు అయినా మగపిల్లవాడని ఎవరైనా సరే జన్మించినట్లయితే తల్లిదండ్రులకి దోషం, శిశువుకి కూడా కొంత దోషం అనేటువంటిది ఉంటుంది. ఈ నక్షత్ర దోషం ఉంది కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ పనికిరారు అట్లా మాత్రం అనుకోవద్దు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు చాలా పెద్ద స్థాయిల్లో మంచి అధికారయుతమైనటువంటి పోస్టుల్లో, అలాగే పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఈ జనన కాలంలో మాత్రమే ఈ దోషం ఉంటుంది. ఈ దోషం అనేటువంటిది బాలారిష్టాలు వెళ్ళిపోయిన దాకా ఉంటుంది. అంటే 12 సంవత్సరాలు వచ్చిన దాకా, 12-14 సంవత్సరాలు వచ్చిన దాకా ఈ దోషాలు ఉంటాయి తప్ప ఆ తర్వాత ఈ దోషాలు ఉండవు. కనుక ఈ జననంలో, ఈ నక్షత్రంలో జననం జరిగినప్పుడు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాలు అలాంటివి చేయాలి. మరి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రంలో శిశువు జన్మించేటట్లయితే తప్పనిసరిగా నువ్వులు దానం చేయాలి. చేస్తే ఆ జీవికి రాబోయేటువంటి కాలంలో ఆ జాతకుడికి మంచి ఫలితాలు ఉంటాయి. ఎదురులేనటువంటి ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. ఇక తైలావలోకనం వంటి నవవిధ శాంతి ప్రక్రియలు కూడా జరిపించాలి. ఇకపోతే ఈ ఉత్తరా నక్షత్ర జాతకుల విషయానికి వచ్చేటట్లయితే ఇది మనుష్యగణం. అంటే వీళ్ళు సర్వసాధారణంగా ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా చక్కటి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. లక్ష్యాన్ని ఛేదించడంలో వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే ఊరికే అటు ఇటు పరిగెత్తే పని ఉండదు. సూటిగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా ముక్కుకు సూటిగా ఆ లక్ష్య ఛేదన అనేటువంటిది చేసి జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు, పట్టుదల, కృషి ఇవన్నీ ఈ ఉత్తరా నక్షత్ర జాతకులకి తప్పనిసరిగా ఉంటాయి. వీళ్ళలో పురుషులకైనా స్త్రీలకైనా కూడా వినయం, విధేయత, మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళంటే గౌరవం, గోబ్రాహ్మణ భక్తి, అంటే దైవం అంటే భక్తి, గోవులంటే ప్రేమ, అలాగే వృద్ధులన్నా, చిన్నపిల్లలన్నా, అనాథలన్నా జాలి, ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి తప్పనిసరిగా ఉంటాయి. దానగుణం ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి. ఇకపోతే వీళ్ళకి మరొక ముఖ్యమైన గుణం ఉంటుంది. అదేంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం విపరీతంగా ఉంటుంది. మాట పడని మనస్తత్వం ఉంటుంది. కొద్దిమందికి మాత్రం ఈ రవి నీచబట్టి ఉన్నటువంటి ఉత్తరా నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుందంటే ఆత్మాభిమానం ప్లేస్లో అహంకారం ఉంటుంది. ఈ రవి దుస్థానాల్లో ఉండి చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటే ఆత్మాభిమానం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు.
కానీ అది అహంకారంగా మారి ప్రజల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి ధోరణి కూడా ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేటప్పటికి ఎరుపు రంగు కలిసి వస్తుంది. అంటే ఎర్రటి దుస్తులు వాడినా, ఎర్రటి కార్లు బైకులు వాడినా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంకెల వచ్చేటికి 1, 2, 4, 8, 9. ఈ వీళ్ళ యొక్క కార్లు కానీ బైకులు కానీ నేమ్ ప్లేట్లు చూస్తే వాటి టోటల్ 1, 2, 4, 8, 9 వచ్చేటైతే అవి వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయి. వాటిల్లో 1 ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ప్రతి నెలలోనూ 1, 10, 19, 28 తారీఖులు, 2, 11, 20, 29 తారీఖులు, 4, 13, 22 తారీఖులు, అలాగే 8, 17, 26 తారీఖులు, 9, 18, 27 తారీఖులు కలిసి వస్తాయి. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి వారాలు శని, గురు, ఆది, బుధవారాలు. బుధ, గురు, శని, ఆదివారాలు బాగా కలిసి వస్తాయి. ఈ బుధ, గురు, శని, ఆదివారాల్లో పైన నేను చెప్పిన తారీఖులు అంటే 1, 2, 4, 8, 9 టోటల్ వచ్చేటువంటి తారీఖులు కాంబినేషన్స్ కనుక వచ్చేటట్లయితే కొత్త పనులు ప్రారంభించవచ్చు, వివాహాది సందర్భాల్లో మాటలకి వెళ్ళవచ్చు, అలాగే ప్రముఖుల్ని కలవడానికి ప్రయత్నించవచ్చు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన, గృహప్రవేశాది మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ కాంబినేషన్లో తీసుకుంటే వీళ్ళకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి సంతానపరమైన ఇబ్బందులు, చిక్కులు కూడా తొలగిపోతాయి. ఇక వీళ్ళు పూజించవలసినటువంటి దైవం సూర్యుడిని ఆరాధించాలి, సూర్య నమస్కారాలు చేయాలి, ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. రథసప్తమి రోజున చక్కగా నియమబద్ధంగా సూర్యారాధన చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని వీళ్ళు తప్పనిసరిగా పొందగలుగుతారు. కారణం ఏంటంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి, ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్యనారాయణ యొక్క అనుగ్రహం సంపాదించుకోగలిగితే వీళ్ళ జాతకరీత్యా మిగిలిన గ్రహాలు కొద్దిగా తేడాగా ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి తేలిగ్గా బయటపడగలుగుతారు. కారణం ఏంటంటే జ్యోతిషశాస్త్ర రీత్యా నవగ్రహాలకి రవిని రాజుగా చెప్తారు. 9 గ్రహాల్లో రవి గనక బలంగా ఉంటే మిగతావి కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని సునాయాసంగా వాటి నుంచి బయటపడగలిగేటువంటి పరిస్థితులు వీళ్ళకి ఏర్పడతాయి. ఉత్తరా నక్షత్ర జాతకులకు చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యసనాల జోలికి పోవద్దు. మాదక ద్రవ్యాలు, మందు ఇటువంటి అంటే ఈ లిక్కర్ ఇటువంటివి తీసుకోకూడదు. వ్యసనాలకు గనక అలవాటైతే పూర్తిగా ఇబ్బంది పడతారు. అలాగే రుణాలు చేయటం కూడా వీళ్ళకి ఒక వ్యసనంగా మారే అవకాశం ఉంటుంది. కనుక రుణాలు చేయటం కూడా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా మానుకోవాలి. ఉత్తరా నక్షత్ర జాతకుల్లో పురుషుల కన్నా స్త్రీలు కొంచెం అదృష్టవంతులని చెప్పవచ్చు. ఏ విషయాల్లో అదృష్టవంతులు అంటే ఆర్థికపరమైన విషయాల్లో చాలా చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. వీళ్ళ జీవిత భాగస్వామితో వీళ్ళ బంధం బాగుంటుంది. కానీ కొద్ది మందికి మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. 90% మందికి ఉత్తరా నక్షత్ర జాతకులకి వివాహ యోగ్యత ఉంటుంది, అనుకూల దాంపత్యం కూడా ఉంటుంది. ఎవరైతే పొరపాటున వీళ్ళు ఈ రవి నక్షత్రాలు కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు కానీ అలాగే అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు కానీ చేసుకునేటట్లయితే కొంత ఇబ్బంది పడతారు. అలాగే మకర రాశి వారిని వివాహం చేసుకున్న కొద్దిమంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వివాహ విషయంలో కొద్దిగా చూసుకుని చేసుకునేటట్లయితే వీళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా పోతాయి. ఇకపోతే ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, కవులు, కళాకారులు, రచయితలు, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా మంచి జీవనాన్ని గడపగలుగుతారు. టీచర్స్, లెక్చరర్స్, లాయర్స్, రైతులు, డాక్టర్స్, ఇంజనీర్స్ అన్ని రకాల వర్గాలకు చెందిన వాళ్ళు ఈ ఉత్తరా నక్షత్ర జాతకంలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా రవి బలాన్ని పెంపొందింప చేసుకోగలిగితే వాళ్ళ కెరీర్లో తిరుగులేనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా రవి బలాన్ని పెంపొందింప చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా రవి బలాన్ని పెంపొందింప చేసుకోవాలంటే ప్రతినిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి. రథసప్తమి రోజున సూర్యుడికి ప్రత్యేక శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే చక్కటి ఉచ్చ స్థితికి వెళ్ళగలుగుతారు. ఇక వీళ్ళకి చెప్పదగినటువంటి
చిట్ట చివరి సూచన ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యసనాల జోలికి పోవద్దు. రుణాలు తీసుకోవటం, షూరిటీ సంతకాలు పెట్టడం, మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్ళటం ఇటువంటివి వీళ్ళు పొరపాటును కూడా చేయకూడదు. చేసేటట్లయితే వీళ్ళ జీవితంలో కోర్టు కేసులు ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు చేయకూడదు. వీళ్ళ జీవితంలో కోర్టులకి వెళ్ళటం కానీ, ఈ కోర్టులకి అంటే తగాదాలు, కోర్టులు ఇటువంటివి ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీటికి సంబంధించినవి ఏర్పడినప్పుడు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే ఆ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరా నక్షత్ర జాతకులు చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.